హలో అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ కోణాలు గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇది వైఎస్ఆర్సీపీలో మాత్రమే. ఇక్కడ నాయకత్వాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎక్కువైపోయాయి. 4 నుంచి 5 వ్యక్తులు ఇక్కడ ఈ గడ్డ మీద నాయకత్వం చేసి విఫలమైనటువంటి పరిస్థితులు. ఒక్కళ్ళు కూడా ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ ఆ నాయకులతోనే కాలం వెళ్ళబుచ్చుతూ ఉంది. ఇదందరూ కూడా ప్రజలందరూ చెప్పుకునేటువంటి మాట, అందరికీ తెలిసిన విషయమే. సో ఇక కొండేపి నియోజకవర్గానికి సంబంధించి మనం కొన్ని విషయాలు చూస్తే, ఇక్కడ మొదట వైఎస్ఆర్సీపీకి సీనియర్ నాయకులైనటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు ఇక్కడ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా మాదాసి వెంకయ్య గారు ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ తరఫున ఓడిపోవడం జరిగింది. అంతేకాదు మధ్యలో ఇన్ఛార్జిగా పనిచేసి విఫలమైనటువంటి చరిత్ర కూడా వరుకూటి అశోక్ బాబు గారికి ఇక్కడ చేదు అనుభవాలే ఎదురైనాయి. అంటే ఆయన పోటీ చేయకపోయినప్పటికీ ఇక్కడ ఎక్కువ కాలం ఇన్ఛార్జిగా పనిచేశారు. అయినా వర్గాల పోరులో పార్టీ ఇక్కడ సతికిల పడిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు 2019 నుంచి 2024 దాకా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన స్వస్థలం మార్కాపురం ఎర్రగొండపాలెం అయినప్పుడు కూడా ఆయన సంతరోతులపాడులో కొన్నాళ్ళు, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో కొన్నాళ్ళు పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవంతో కొండేపికి నూతనంగా ఆయన పంపించడం జరిగింది. అక్కడ కూడా ఆయన విఫలం అవడం జరిగింది. ఇక్కడ ఏకదాటిగా 3 సార్లుగా 2009లో కావచ్చు, 2014లో కావచ్చు, అదేవిధంగా 2019లో కావచ్చు, 2024లో కావచ్చు, వరుసగా ఇక్కడ టీడీపీఏ విజయకేతనం వేస్తూ వచ్చిందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ గట్టి నాయకత్వం ఎవరు, నాయకుడు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ఆర్సీపీ మాత్రం అధిష్టానం దీని మీద ఎటువంటి చర్యలు కానీ ఫోకస్ కానీ పెట్టట్లేదు. ఎందుకంటే నాయకులు ఎక్కువైపోయారు. ఆ పార్టీ ఎట్లా అధికారంలో లేదు కనుక వాళ్లే ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఏమైతే మాకేమన్నా కోణంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం అయితే ఆలోచిస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీకి అక్కడ నాయకత్వాలు ఎక్కువైపోయారు. ఎవరి వర్గం వారిదైంది. ఉన్నటువంటి ఇన్ఛార్జి సురేష్ గారికి పార్టీలో ఎవరు కూడా సహకరించని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆయన మరలా ఎర్రగొండపాలెం వెళ్ళాలన్నా లేదా సంతరోతులపాడు రావాలన్నా అని ఆలోచించుకుంటున్నారు. అయితే అధిష్టానం ఎటువంటి ఆదేశాలు ఇంకా జారీ చేయలేదు. సో మొత్తం మీద కొండేపిలో మాత్రం గందరగోళ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వరుకూటి అశోక్ బాబు గారు ఇక్కడ నుంచి స్థానచలనం చేశారు ఆయనకి. ఇక్కడ గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి వేమూరులో ఆయన పంపించినప్పుడు కూడా ఆయన కూడా అక్కడ ఓటమి పాలయ్యారు. ఆయన చూపు కూడా మరలా కొండేపు అయిపోయి ఉంది. మాదాసి వెంకయ్య గారు ఇక్కడ ఓడిపోయారు. ఆయన చూపు కూడా కొండేపిలో ఆయనకంటూ ఒక వర్గం ఉంది. సో ఇలా ఎవరికి వాళ్ళు వర్గాలు చేసుకుంటూ వైఎస్ఆర్సీపీని చివరికి ఆ వర్గాలన్నీ కూడా కలిపి ఓటమి పాలకి దారులు చూపిస్తున్నాయి. కానీ గెలుపుకి ఎటువంటి అవకాశాలు అయితే లేకుండా పోయింది. సో ప్రస్తుతం కొండేపి పరిస్థితి ఇది. ఇప్పుడు కొండేపిలో ఒక బలమైనటువంటి నూతన నాయకత్వం వస్తే కానీ నెక్స్ట్ అయినా గెలిచే అవకాశం లేదంటూ కొండేపిలో నిజమైనటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు.